బొంబాయి సినీ నటి నత్వానీపై వైసీపీ నేతలు పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పోలీసులను వారి భార్యలు 6 నెలల పాటు బహిష్కరించి సిగ్గు వచ్చేలా చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని రాజకీయంగా వైసీపీ నుండి రక్షించాలని వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 5 ఏళ్ల పాటు వైసీపీ కండవాలు కప్పుకొని అరాచక చేసిన ఐపీఎస్ అధికారులు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు నత్వాని అని సినీ యాక్ట్రెస్, బాంబే సినీ నటి, ఆమెను వంచిన విధానం, వైసీపీ కొంతమంది నాయకులు ఆమెను ట్రీట్ చేసిన విధానం, పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన జగుత్సాకరమైనటువంటి విషయాలు ఈరోజు పత్రికలు వచ్చాయి. చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికి కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్ పెత్తనం చేసిన ముఖ్యమంత్రి గారు, ఆయన కుడి ఎడమగా ఉన్నటువంటి బాధ్యత వహించాలి. డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నా, వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను నేను. దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అతను క్రిమినాలజీ ప్రొఫెసర్. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది. ఏదో సినిమా అవకాశాలతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా ఎందుకు? వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా. వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోల్ చేసే వాళ్ళకి ఆకతాయిలకి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు, దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. నా ఇంకో మనం ఏంటంటే, సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. సరే, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఈ అమ్మాయి నత్వాని సినీ నటి విషయం బయటకు వచ్చింది. సజ్జల గారి శ్రీమతి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, మంచి ఆవిడ, సంస్కారవంతురాలు, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ. నేను ఆవిడకి మహిళా లోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆమె విఘ్నురాలు, కొంచెం సంస్కారం తెలిసిన ఆవిడ కూడా చెప్తాను. సజ్జల్ని ఒక 6 నెలలు ఇంట్లోంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నత్వాని అనే అమ్మాయిని, సినీ నటిని ఇంత హింసించిన దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడబెట్టకుండా ఒక 6 నెలలు సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు. కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి అనేసరికి చాలా టైం పడుతుంది. దానికి చాలా విషయాలు కావాలి. నైతికంగా నీకు తెలుసు, నీ ఆజ్ఞల మేరకే ఐపీఎస్లు ఇద్దరు ఈ దుర్మార్గం చేశారు. కాబట్టి ఇంట్లో ఒక స్త్రీగా మహిళలను రక్షించుకోవడానికి ఈరోజు ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మహిళా రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడారు. కలకత్తాలో జరిగిన ఒక సంఘటన మీద. దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మహిళా లోకం అంతా నినదిస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం. అలాంటి పరిస్థితుల్లో ఏంటిది? సజ్జల గారి శ్రీమతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అతను 6 నెలలు వరండాలో పండుకోబెట్టమని చెప్పండి సజ్జల్ని. ఆమె నిజంగా దైవభక్తి, సంస్కారం ఆమెతో ఉంది కాబట్టి నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను సజ్జలను 6 నెలలు వరండాలో పెట్టి ఇంట్లో తిండి పెట్టబోకండి. ఆ సివిల్ పనిష్మెంట్ ఉంటే కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు భార్యలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గంలో పాలు పంచుకున్నందుకు, చట్ట వ్యతిరేక కార్యక్రమంలో ఉన్నందుకు చట్ట ప్రకారం శిక్ష జరగాలని కాదు. ఇంట్లో మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు ఏం జరిగింది దీంట్లో. మీరు వెంటనే మీ భర్తలకి, ఐపీఎస్ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను, 6 నెలలు వరండాలో పండుకోబెట్టండి. వాళ్ళు ఇంట్లో రానివ్వమాకండి, అన్నం పెట్టబాకండి, బయటని తినొస్తారు వాళ్ళు. అలాంటి పనిష్మెంట్ రాకపోతే మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది? ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నోళ్ళే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఇంకెవరు రక్షించాలన్న కృతంగా
ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత భయపెట్టాలనా? ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు ఇంకెన్ని జరిగాయో, సజ్జల నాయకులతో ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయో ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో. ఈరోజు ఆ పార్టీలో ఉండలేక మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తానరావు గారు, అదేవిధంగా పోతుల సునీత గారు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాను. అలాంటి దుర్మార్గం పార్టీలో ఉండకుండా బయటకు వస్తున్నందుకు, ఉండలేక బయటకు వస్తాం. వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు.